థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇండియా ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ. 6,000 ఇచ్చినాను, 20,000 నాదేనా? 20,000 నేను I've been high. I've been high. Lately I've been high. హాయ్ హలో నమస్తే అమిగోస్, నేను మీ ప్రేమ్ సాయిదర్ అలియాస్ పిఎస్డి ఫ్రమ్ ద ఛానల్ ఫాల్తూ క్రియేషన్స్. మేమైతే ఎప్పటి నుంచో కోయంబత్తూర్ వెళ్ళాలి, ఈషా ఫౌండేషన్ వెళ్ళి శివుడిని చూసేసి రావాలనుకుంటుంటిమి. కానీ ఆ ప్లాన్ అయితే ఎప్పుడు వర్కౌట్ కాలే. సో మాకు దగ్గరలోనే చిక్బల్లాపూర్లో ఈషా ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన వీడియోస్ అయితే ముందు చాలా బాగుంటాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం. బయట ఊళ్ళో దేవుళ్ళను దర్శించుకునే ముందు మన ఊరి దేవుణ్ణి దర్శించుకొని బయటికి వెళ్దామని పెద్దవాళ్ళు అంటుంటారు కదా. సో అందుకనేసి మా ఊర్లో శివాలయం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యి ఈషా ఫౌండేషన్కి వెళ్తాం. డీజిల్ కొట్టించడం మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చాం. ఇక్కడ డీజిల్ వేయించుకునేసి వెళ్తాం. ఇక్కడ డీజిల్ రేట్ వచ్చేసి 100 రూపీస్ ఉంది అండ్ పెట్రోల్ రేట్ వచ్చేసి 112 ఉంది. 20,000 నేను ఇస్తే రేపు ఎవడు పోవాలి ఇంటికి. నేను ఓపెన్ చేయనా? లాస్ట్ థర్డ్ ఉంటుంది చూడు. 7,000 ఈసారి లాగా బ్యాగ్ లో క్యాప్ ఉన్నా. 700 ఇక్కడ 700 మాత్రమే డీజిల్ ఎందుకు వేస్తున్నామో మీకు మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకో ఫ్రెండ్ని ఊర్లో పిక్ చేసుకోవడం ఉంది, వాడిని పిక్ చేసుకోవడం కోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాం. అందరికీ నిన్న ఈవినింగ్ అయితే చెప్పాం, రేపు మార్నింగే రెడీగా ఉండండి, 11 కంతా మనం ఇక్కడ స్టార్ట్ అవ్వాలి అనేసి. కానీ ఎవరు అయితే టైంకి లేరండి. ఇక్కడ 10కి కాల్ చేసి రెడీ అయ్యావారా అంటే ఇంకా లేదురా, ఇంకా ఇప్పుడు బ్రష్ చేస్తున్నా అంటున్నారు వీళ్ళు. ఎలాగోలా ఈరోజు కొంచెం తొందరగానే వచ్చేసినట్టున్నాడు, లేదంటే ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. సో చలో లెట్ స్టార్ట్ అవర్ జర్నీ టువర్డ్స్ చిక్బల్లాపూర్. ఎవరితో వెళ్ళినా రాని ఆ ఎనర్జీ, ఆ ఎంజాయ్మెంట్ అండ్ ఆ సంతోషం ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం మనం వద్దొద్దన్నా కూడా వచ్చేస్తూ ఉంటుంది. అతను చూడండి రాంగ్ రూట్లో ఎలా వస్తున్నాడు. రాంగ్ రూట్లో వచ్చే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. మీకు ఇక్కడ ఏమని జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? 1 నిమిషం లేట్ అయినా పర్లేదు గురు, కరెక్ట్గా వెళ్ళండి. I've been high. I've been high. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత చెక్ పోస్ట్కి అయితే వచ్చాం. ఈ రోడ్లో వెళ్తే మనం లేపాక్షికి అయితే చేరుకుంటాం. నెక్స్ట్ రాబోయే వ్లాగ్స్లో అయితే మీకు లేపాక్షి కూడా చూపిస్తా. ఇక్కడ ఈ చెక్ పోస్ట్ అయితే ఎస్పెషల్లీ ఆల్కహాల్ చెకింగ్ కోసం మాత్రమే ఉంటుంది. అంటే బాగేపల్లి అంతా కర్ణాటక సైడ్ వస్తుంది కాబట్టి ఆంధ్రాలో కొంచెం రేట్స్ ఎక్కువ అనేసి ఇక్కడ నుంచి అందరు తెచ్చుకుంటూ ఉంటారు. సో అది ఇల్లీగల్ కనుక ఇక్కడ చెక్ చేసి దొరికితే మాత్రం బండి సీజ్ చేసేస్తారు. అక్కడెక్కడో బఠానీలు కనపడ్డాయంట, దానికోసం మా ఫ్రెండ్ చేసిన హంగామా అయితే మరి బీభత్సంగా ఉంది. ఫ్రెండ్ బఠానీలు అడిగితే కొనివ్వలేదు, కానీ ఒక అమ్మాయి కనపడిందని అక్కడే 4 రౌండ్లు అయితే తిప్పాడు అర్జున్. మొత్తానికైతే ఎలాగోలా బాగేపల్లికి వచ్చేసాం.
ఇక్కడ నుంచి చిక్బల్లాపూర్ మేబీ లైక్ 43 వస్తుంది. మేము చిక్బల్లాపూర్ వెళ్ళేలోపు గణేష్ అయితే అక్కడికి వచ్చేస్తా అని అన్నాడు. వాడు ప్రజెంట్ బెంగళూరు నుంచి బయలుదేరేశాడు. అప్పుడే ఊర్లో డీజిల్ 700 మాత్రమే వేయించాం కదా, ఎందుకో మళ్ళీ చెప్తా అన్నా కదా. అది ఎందుకంటే లైక్ మా ఊర్లో 700 వేస్తే 7 లీటర్స్ మాత్రమే వస్తుంది. అక్కడ డీజిల్ రేట్ 100 రూపీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి డీజిల్ రేటు ఓన్లీ 88 రూపీసే ఉంటుంది. సో మాకు 12 రూపీస్ బెనిఫిట్ అవుతుంది. అక్కడ 700కి మాకు 7 లీటర్స్ మాత్రమే వచ్చింది, కానీ ఇక్కడ 2000కి 22.7 లీటర్స్ వచ్చాయి. సో మాకు ఆ 2.7 లీటర్స్ చాలా బెనిఫిట్ అవుతుంది. అరే అన్న కొంచెం సైడ్ రాదే, 10 నిమిషాల నుంచి చూస్తూనే ఉన్నాం, ఇద్దరు గ్యాప్ ఇవ్వకుండా వెళ్తూనే ఉన్నారు. ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత వీడికి గుర్తొచ్చిందంట టైర్స్లో బ్లో తక్కువ ఉంది అని. చలో ఇంకా వెళ్ళి గణేష్ని అయితే ఎక్కించుకునేద్దాం. గణేష్కి కాల్ చేస్తే డైరెక్ట్ చిక్బల్లాపూర్కి వచ్చేస్తా అన్నాడు, కానీ అర్జున్ అయితే వద్దులే నువ్వు నంది క్రాస్లోనే దిగేసే, మేమే వచ్చి పిక్ చేసుకుంటామని చెప్పాడు. సూపర్ ఉమెన్ ముందర ఏదో పోలీస్ చెకింగ్ ఉందనేసి వీడు సీట్ బెల్ట్ వేసుకోవడానికి పడుతున్న తంటాలు అంతా ఇంతగా చూడండి ఒకసారి. గణేష్ని ఎక్కించుకోవడానికి అయితే నంది క్రాస్కి వెళ్తూ ఉంటాం కదా. సో మధ్యలో ఏం జరిగిందంటే హైవే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నిందంట. సో అక్కడ డైవర్షన్ పెట్టేసి కింద నుంచి వెళ్ళమని చెప్పారు. కింద నుంచి వెళ్తే మేము తర్వాత హైవేకి ఎక్కగానే ముందర వస్తుంది నంది క్రాస్ అనేసి వెళ్తూ ఉన్నాం. కాకపోతే ఏం జరిగిందంటే మేము డైరెక్ట్ దేవనల్లి దగ్గర వరకు వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చి వాడిని ఎక్కించుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం. ఈ 1 వే ట్రాఫిక్ ఎలా ఉందంటే బ్రేక్ కాస్త వదిలేమనుకోండి వెనక వాడికి తగులుతుంది, అలా ఉంది ఇక్కడ. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు I've been high, lately I've been సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు కనపడుతున్న ట్రాఫిక్కే బ్యాక్ సైడ్ అయితే 3 కిలోమీటర్స్ వరకు ఇలానే నిలిచిపోయింది. బావా కొంచెం త్వరగా వెళ్ళు, నేను శివుణ్ణి చూడాలి. నేనే మనుష్కని చూడడానికి వచ్చానా? నేను కూడా శివుణ్ణి చూడడానికే కదా. కాసేపు ఆగు, ట్రాఫిక్ ఉంది కదా ఇక్కడ. ఏంది బాయ్ 2 వీలర్ రా ఇది, 4 వీలర్ రా స్వామి. 4 వీలర్ కి 2 వీలర్ కి తేడా లేదా? దానికి చక్రాలు ఉండేది బా, ఆ పక్క కారు పడుతుందిరా నీది. వామ్మో ఇదేం ట్రాఫిక్ రా దేవుడా. అక్కడ హైవే నుంచి ఈ కొంచెం రావడానికి మాకైతే 30 మినిట్స్ పట్టింది. లోపల ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే ఈ వేడికి తట్టుకోలేక ఏదన్నా ఫ్రెష్గా దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ వెళ్ళారు. నన్ను కూడా పిలిచారు, నేను అప్పుడు కొంచెం టైర్డ్గా ఉంటే అందుకని వెళ్ళలేదు. వీళ్ళకైతే ఈరోజు మంచి బిజినెస్ అని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వేడికి పక్క ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళ పెట్టిన రేట్ వచ్చేసి 30 రూపీస్ అంట ఒక్క ప్లేట్. బాగుందా? ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారా బాబు, మట్టి రోడ్డును కూడా వదలట్లేదేంట్రా. అట్లా జరిగితేనే తెలుస్తుంది. వాడేమో ఈ డ్రైవర్ ఆగట్లే, ఆ డ్రైవర్ ఏమో ఆ డ్రైవర్, అది గొడవ అట్లాగే వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా రాంగ్ రూట్లో అయితే వెళ్ళాడు. సో ఇక్కడ పెద్ద గొడవే అయింది. 2 గంటలు అయింది ఫ్రెండ్స్, 2 కిలోమీటర్లు జర్నీ చేసినాం, ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. మా డ్రైవర్ హెవీ డ్రైవరు, ట్రాఫిక్ కూడా చాలా ఉంది. మా డ్రైవర్ చూడండి, బ్రేక్ లూజ్ అయిందిరా. మా బ్రేక్ లూజ్ అయిపోయిందంట. మా డ్రైవర్ బ్రేక్ లూజ్ అయిపోయింది. ఇంతకు ముందే ఒక గొడవ చేసినారు, మావాడు జీరో కట్టు కొట్టినాడు అని. ఇప్పుడు మళ్ళీ మావాడు రైట్ కొట్టమంటున్నాడు. చూద్దాం ఫ్రెండ్స్, మీకు అలర్ట్ ఇస్తాంట. గైస్ ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఇదిగో మా దోస్తాన్లు అందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ నాకైతే ఇంకా కార్లో చాలాసేపు నుంచి కూర్చొని అయితం లేదు. సో కొంచెం నడుచుకొని వెళ్దాం అనుకుంటున్నా.
ట్రాఫిక్ అయితే ఇక్కడ చాలా ఉంది గైస్. మొత్తం ఈషా ఫౌండేషన్ కోసం అయితే ఈరోజు శివరాత్రి కదా, సో స్పెషల్ అనేసి చాలామంది అయితే వచ్చారు ఇక్కడికి. జస్ట్ 2 కిలోమీటర్స్ లోపల రావడానికి 4 అవర్స్ పట్టేలా ఉంది ఇక్కడైతే. 2 కిలోమీటర్స్కి మేబీ లైక్ 3 కిలోమీటర్స్ అనుకుంటా. 3 కిలోమీటర్స్కి 2 అవర్స్ దాదాపు పట్టింది. ఇంకా మధ్యలో అయితే చాలాసార్లు స్నాక్స్ తిన్నాం. ఇంకా దారిలో అయితే మా ఫ్రెండ్స్ చిన్న గొడవ కాదు అంటే నేను చెప్తూనే ఉన్నా ఆపోజిట్ రోడ్లో వెళ్ళకండి అనేసి. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నారు కదా, ఈ వే వెళ్ళడానికి ఉంది, ఆ వే రావడానికి ఉంది. కానీ ఇదంతా లైక్ 1 వే అనమాట. 1 వేనే ఇక్కడ 2 సైడ్స్గా వాడుతున్నారు. సో అటు సైడ్ రోడ్లో వెళ్ళకూడదు కదా. మా ఫ్రెండ్స్ వచ్చేసి కొంచెం అర్జున్ని అది ఇది అని చెప్పేసి అటు సైడ్ వెళ్ళేయమన్నారు. వాడు ఆపోజిట్ రోడ్లోనే వెళ్ళాడు. కొంచెం ముందరికి వెళ్ళినాము, ఒక 15-16 కార్స్ దాటుకొని వెళ్ళినాము. అప్పుడు వచ్చేసి ఆపోజిట్ రూట్లో కార్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ గొడవ అయితే వేసుకున్నారు గైస్. వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు గొడవ వేసుకున్నారు. మేము ముందర కారు వదలమన్నారు. వేరే బ్లాగర్ అయితే దగ్గరకు వచ్చి కొంచెం సాల్వ్ చేశాడు ఇష్యూ. అండ్ అతని దగ్గర నుంచి మేము ఆ వీడియో అయితే తీసుకున్నాం. ఆ వీడియో నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తాను. ఐ మీన్ ఇంతకు ముందే పోస్ట్ చేస్తానో లేకుంటే దీని తర్వాత పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ ఆ వీడియో మీకోసం పోస్ట్ చేస్తాను. ఈషా ఫౌండేషన్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ ఉందనుకుంటా. అక్కడైతే ఫోర్ట్ కనిపిస్తుంది దగ్గరలో. అక్కడ నుంచి ఇంకా మేబీ 3 or 4 కిలోమీటర్స్ ఉండొచ్చని మా ఫ్రెండ్స్ అన్నారు. చూడాలా. ఇక్కడ చాలాసేపు నుంచి చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. బెంగళూరులో సిల్క్ బోర్డ్ నుంచి అదేంటది సిల్క్ బోర్డ్ నుంచి మెజెస్టిక్ వెళ్ళడానికి ఒకరోజు అయితే 3 అవర్స్ మేబీ పట్టింది అనుకుంటా నాకు. సో అట్లానే సేమ్ ఇది కూడా ఉంది. ఇక్కడ ఈ కొంచెం వెళ్ళడానికి చాలాసేపు అంటే చాలాసేపు టైం పడుతుంది. మేబీ ఇంకా 2 అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి. ఇట్లా ఈ రోడ్లో అయితే ఆపోజిట్లో వెళ్ళచ్చు, మట్టిలో వెళ్తున్నారు. కానీ అది ఎక్కడ ఎంట్రన్స్ ఉందో అర్థం కావట్లేదు. ఇటు సైడ్ నుంచి వెళ్ళచ్చు. మా ఫ్రెండ్స్ ఆడొస్తూ ఉన్నారు కార్లో, అక్కడ ఉన్నారు. కానీ నేను బై వాక్ వెళ్దాం అనుకుంటున్నా. కనీసం అక్కడ దాకైనా వాక్ వెళ్తే కొంచెం బాగుంటుంది అనేసి అనుకుంటున్నా. లేదా మేము మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే ఇంకా వెళ్తూనే ఉన్నాం. అంటే మధ్యలో ఫ్రెండ్స్ని పికప్ చేసుకోవాల్సింది ఉండింది. సో వాళ్ళని పిక్ చేసుకొని మేము ఇక్కడికి చిక్బల్లాపూర్ వెళ్ళాం. ఫస్ట్ చిక్బల్లాపూర్ దగ్గరికి 1.5 అవర్లో వెళ్ళిపోయాం. మేము అక్కడికి 1.5 అవర్లో వెళ్తే మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్ రావడానికే వాడు మార్నింగ్ బయలుదేరితే అప్పటికి వచ్చాడనమాట. అంటే మాతో చెప్పింది అయితే మార్నింగ్ బయలుదేరా అనే చెప్పాడు, కానీ వాడు బయలుదేరాడో లేదో ఎవరికి తెలియదు అనమాట. మీకు తెలిసిందే కదా ఇంకా ఫ్రెండ్స్ అంటే ఎట్లా చెప్తారో. ఇంకా వాళ్ళ హాస్టల్ రూమ్లోనే ఉండంగానే అరే ఇక్కడ నుంచి బయలుదేరేసాం రా అనడం, బస్ ఎక్కేసా. కానీ లాస్ట్లో వచ్చేటప్పుడు అయితే లైవ్ లొకేషన్ పెట్టాడు, అప్పుడు నమ్మేశాము. ఇంకా ఆడ ఒక 1/2 అవర్ వెయిట్ చేసుకుంటా వాడి కోసం. వాడు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యి ఈ రోడ్కి వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేము మేము. ఇప్పుడు టైం లైక్ 3:34 అవుతుంది. 4కి మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు. మధ్యలో అవి ఇవి తినేసినాం. సంథింగ్ లైక్ స్నాక్స్, ఫ్రూట్స్, బనానా, బిస్కెట్ అవి తిన్నాము. లంచ్ చేయడానికి ఎక్కడే కానీ మాకు కనపడలే. అండ్ మెయిన్లీ కార్ పార్క్ చేయడానికి చాలా కష్టం ఇక్కడ. ఎక్కడే కానీ మధ్యలో స్టాప్ చేయలేం. స్టాప్ చేసేమో బ్యాక్ అంతా అదేమంటారు లైక్ ట్రాఫిక్ జామ్ పూర్తి స్టాప్ అయిపోతుంది. సో వెళ్తూనే ఉన్నాం. ఇంకా ఎంతసేపుకి వెళ్తామో తెలియదు. దగ్గరకైతే వచ్చేస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది. శివుడు దగ్గరకు వస్తున్నట్టే ఉంది, కానీ ఇంకా అంత దూరంలోనే ఉన్నాడు. అండ్ ఎండ గాయస్ చాలా లైక్ లిటరలీ ఈ స్వెట్ అమ్మా పూర్తిగా స్వెట్లో అయితే మునిగిపోతాం ఇక్కడికి వస్తే మాత్రం. బెంగళూరు దగ్గర కదా అనేసి కొంచెం కూల్ ఉంటుందని స్వెట్ షర్ట్ వేసుకున్నా, అదేనా దరిద్రం అనుకోవాలా. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే మస్తుగా ఎంజాయ్ చేసుకుంటూనే వస్తున్నారు. చూద్దాం ఇంకా ఎంతసేపు అవుతుంది ఏంటి.
వెళ్ళడానికి అనేసి. ఇక్కడ కార్స్ పార్క్ చేశారు. ఇక్కడైతే కాదు కదా, లేదు ఇక్కడైతే కాదులే. అండ్ గైస్ ఇది స్టార్టింగ్ అనమాట ఆదియోగి దగ్గరికి, ఐ మీన్ ఈషా ఫౌండేషన్ దగ్గరికి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. మీకు పెద్దగా కనపడట్లేదు కానీ లోపలైతే మొత్తం ట్రాఫికే ఉంది. బస్సెస్ అన్నీ నిలిచిపోయినాయి, కార్స్ అన్నీ అక్కడనే ఉండిపోయినాయి. అంటే ఇది ఇంకా స్టార్టింగ్ ప్రాజెక్ట్ కదా, ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. స్టాచ్యూ ఒకటి రెడీ అయింది అంతే. ఇక్కడ వెళ్తున్నట్టే ఉంది కానీ ముందరికైతే వెళ్ళట్లేదు. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉన్నట్టుంది. ఒక చోట ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిపోయి నిలిచిపోయిందంటే మినిమం అంటే ఒక 20 మినిట్స్ దాకా నిలిచిపోతున్నాం. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ముందుకి వెళ్దాం అనుకునే లోపు సో ఇంకొక కాంజెషన్ అనమాట, ముందర ఇంకొకసారి స్టాప్ అయిపోతుంది. అలా స్టాపింగ్స్ చేయకుండా ఇప్పుడు ఈ ఎంట్రన్స్ దాకా అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం పెద్ద స్టంట్ అని చెప్పాలి. ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడం చాలా పెద్ద స్టంటే అని చెప్పాలి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళు ఇంకా వెనకనే ఉన్నారు. నడుచుకుంటే ఎంత దూరం వచ్చేసానో తెలియట్లేదు, బ్లాక్ చేస్తూ కొంచెం దూరంగానే వచ్చేసినట్టున్నా. అండ్ ఇక్కడ ఎవరితో అయినా మాట్లాడదామంటే మనకు పెద్ద కన్నడ రాదు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి మెయిన్ కమ్యూనికేషన్ ఉండాలి కదా. కన్నడలో మనం ఏం మాట్లాడినా జస్ట్ ఊట అవుతా ఏం మాడితే ఇవి మాత్రమే వస్తాయి, ఇంక అంతకు మించి ఏం రాదు. దారి అడగాలన్నా కూడా ఊరికే ఇట్లా చూపించి ఎక్కడికి అని అడగాలంతే. ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్తే కొంచెం పీస్ దొరుకుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని చాలామంది అన్నారు. మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం కోయంబత్తూర్ దగ్గర ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలనేసి. వెళ్ళడానికి హాయ్ ఫాల్తు క్రియేషన్స్ ఫస్ట్లో. అవును, మీరు ఎక్కడి నుంచి? మీరు బెంగళూరు. మీ పేరు? స్పందన. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ. సో మనకైతే ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది, పర్లేదు. సో గైస్ వ్లాగ్ అయితే ఇప్పుడు ఆపేస్తున్నా. నేను నా ఫ్రెండ్స్ కోసం ఇంతసేపు వెయిట్ చేస్తూ ఉంటే నేను కొంచెం ముందరకు వచ్చేసిన కదా, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే నా ఫ్రెండ్స్ వచ్చేసారు. ఏదో అక్కడ ఉన్నారు. మొత్తం ఎండకు నడిచి స్వెట్ అంతా వచ్చేసింది. సో కాసేపు వెళ్ళి కార్లో కూర్చునేసి అక్కడ కొంచెం దగ్గరికి వెళ్ళాక వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. I've been high. I've been high. Lately I've been హాయ్ గైస్, మేమైతే ఇప్పుడు ఈషా ఫౌండేషన్ దగ్గరకు వచ్చేసాము. మా ముగ్గురిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్, నేను, అర్జున్ అండ్ చిరు వెళ్తున్నాం. అలియాస్ చిరు అంట. సో మేము ఇక్కడికి రావడానికి అయితే చాలా కష్టపడ్డాం. అండ్ ఎస్పెషల్లీ అర్జున్ అయితే చాలా అంటే చాలా 3 కిలోమీటర్స్కి నాకు చాలా అంటే 3 అవర్స్ పట్టింది. నాకు ఇంత జర్నీ, ఇంత ఇబ్బంది జర్నీ ఇంతవరకు నా జీవితంలో పడలే. కానీ బికాస్ ఈషా కోసం నేను వచ్చా. మా లార్డ్ శివ అంటే ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందని మాకు చాలామంది చెప్పారు. కోయంబత్తూర్కి వెళ్ళాలని చాలాసార్లు ప్లాన్ వేసాం, కాకపోతే అది చాలా దూరం అయిపోయింది. అందుకనేసి ప్లాన్ ప్రతిసారి ఫ్లాప్ అవుతూనే ఉంది. ఇంకా మాకు దగ్గరలోనే చిక్బల్లాపూర్లో
ఈషా ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి మాకు నియర్లీ 70 to 80 కిలోమీటర్స్ వస్తుంది. చిక్బాలాపూర్ దాకా అయితే ఈజీగానే రావచ్చు. ఈ లోపల ఇంకా రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి చాలా రిస్క్ అని చెప్పాలా. బిగినర్ డ్రైవర్స్ అయితే మీరు ట్రై చేయకండి ఇక్కడికి రావడానికి, ఎందుకంటే రోడ్డు ఇంకా రెడీ కాలేదు. మొత్తం మట్టి రోడ్డు, గుంతలు, చాలా కష్టపడుతూ రావాలా. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే పర్లేదు, మీరు ఈజీగా వచ్చేస్తారు. మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ మమ్మల్ని వదిలిపెట్టి ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా తినుకుంటూ వెళ్తున్నారు వాళ్ళైతే. మొత్తం ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయలేదు ఎవరే కానీ. ఇది మధ్యలో దొరికే స్నాక్స్, కుర్కురే ప్యాకెట్లు, అవేంటిరా నిప్పట, కల్లింగడికాయ, మొత్తం వీటితోనే సరిపోయింది. ఇంకా ఇప్పుడు ఒకవేళ లంచ్ చేయాలంటే కింద వరకు వెళ్ళాలి. కిందకి వెళ్ళాలంటే నియర్లీ ఇంకొక 4 hours మేబీ పట్టచ్చు. సో కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం ఈషా ఫౌండేషన్ దగ్గర. ఇక్కడ ఈషా ఫౌండేషన్ దగ్గరకు వచ్చేసాం, మీకు కనపడుతుందో లేదో. సో దేర్ వి గో. లాస్ట్కి అయితే లోపలికి వచ్చేసాం ఈషా ఫౌండేషన్ శివుడి దగ్గరికి. ఇక్కడ ఏదో చేస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ మొత్తం అయితే దిగిపోయాం ఇక్కడ లోపల. చాలా కష్టం తర్వాత ఇక్కడికి వచ్చాము. లోపలికి వెళ్ళేసి లైక్ ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేసి మీకు షేర్ చేసుకుంటా. అలాగే సార్. అరే రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ కమా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. ఏంట్రా నా బతుకిలా అయిపోయింది. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా. నాకవదేంట్రా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అరే నాకు కూడా ఫోటో తీయండిరా. ఏంట్రా నన్ను బ్యాగులు పట్టుకోవడానికి పిలుచుకొచ్చారా ఏంటి? అలానే ఉంది చూస్తుంటే. అందరు చూస్తున్నారా, ఎవరన్నా ఒక బ్యాగ్ తీసుకోండిరా. సో ఇప్పుడు నా ఫ్రెండ్ అయితే అడుగుదాం వాడి మైండ్ ఎలా ఉందో. అరే అర్జున్, ఎంతసేపు కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం కదా, లైక్ 3 hours 4 hours జర్నీ కదా. అక్కడ ఉన్న ట్రాఫిక్కి ఇక్కడ వచ్చినాక నీకు ఎలా ఉంది? అంత కష్టపడి వచ్చాను కదా, జస్ట్ ఇక్కడికి వచ్చా కానీ అన్ని మొత్తం అంతా మర్చిపోయినా. ఫుల్ పీస్ఫుల్గా ఉంది. మాటల్లో చెప్పలేను, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఎస్ అండి, అంత ట్రాఫిక్ని బేర్ చేసి లోపలికి వచ్చి ఐ మీన్ ఇక్కడ చూడడం అంత అవసరమా అంటే ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. మైండ్ ఎంత రిలాక్స్ అవుతుందంటే, మామూలుగా అంటారు కదా అసలే లార్డ్ శివ అక్కడ ఉన్నది. లార్డ్ శివ దగ్గరికి వస్తే ఇంకెలా ఉంటుంది? ఎప్పటి నుంచో కోరిక అన్నమాట నాకు, లార్డ్ శివ దగ్గరికి రావాలి, లార్డ్ శివాని చూడాలి, ఆ స్టాచ్యూ చూడాలి, అక్కడ పిక్స్ తీసుకోవాలి అనేసి. ఆ కోరిక ఇప్పటికి నెరవేరింది అనమాట. అక్కడ లార్డ్ శివాని చూస్తుంటే నా మైండ్ మొత్తం అసలు చెప్పలేను ఎలా ఉందో. మొత్తం రిలాక్స్డ్, పీస్ఫుల్ అన్నమాట.
ఇక్కడ నుంచి అసలు వెనక్కి వెళ్ళాలనిపించట్లేదు, కానీ వెళ్ళక తప్పట్లేదు. యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నదైతే నైట్ మొత్తం స్టే ఇక్కడే ఉండాలని చేసుకున్నాం. కానీ ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాంరా వెళ్ళాలి అనేసి అంటే సరేలే ఇంకా నా దాంట్లో కూడా ఛార్జ్ లేదు అనేసి వెళ్తున్నాం. ఈ చిన్న టైం ల్యాప్స్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉందో అని. I've been high. ఏంది అడిగింది? ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఎవరురా? ఇండియా ప్రెసిడెంట్. మాకు ఇండియా ప్రెసిడెంట్ వచ్చి నరేంద్ర మోడీ. ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ. పిఎం ఎవరు అడుగు? ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి నరేంద్ర మోడీ. మళ్ళీ ప్రెసిడెంట్ సద్గురు అను. సద్గురు. ఆ చిన్న పాప వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంటే సంతోషం అనిపించి ఈ సన్నివేశాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీసా. కాసేపు ట్రావెల్ చేసిన తర్వాత మేము ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పటికీ జనాలు అయితే వస్తూనే ఉన్నారు, కొండల మీద నుంచి ఎక్కుతూ ఉన్నారు, అంటే బై వాక్ కింద నుంచే వెళ్తున్నారు వాళ్ళు. ఏదో తేడాగా ఉందేంటి? అరే సాఫ్ట్వేర్ లంబాయా మేము, మాకే ఐఫోన్ దిక్కులేదు, నువ్వేడి నుంచి కొట్టుకొచ్చావు? రే బాబ్జీ, ఈ మడ్ర ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా. I've been high. సో ఫైనల్గా హైవేలోకి అయితే వచ్చేసాం. వెళ్ళడానికి మాకైతే చాలా లేట్ అయింది, కానీ రావడానికైతే చాలా తొందరగానే వచ్చేసాం. వెళ్తూ వెళ్తూ మేమైతే ఒక క్యాంప్ ఫైర్ వేసుకుందామని డిసైడ్ అయ్యి ఒక చోట ఆపేసి క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం. కాస్త ఎంజాయ్ చేసాం. నేనైతే ఈ ట్రిప్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మా ఫ్రెండ్స్తో చాలా మెమరీస్ అయితే దొరికాయి. మాకు ఎప్పటికీ ఇదైతే గుర్తుండిపోతుంది.